మారు పేర్ల అలియాస్ నేమ్స్ తో కార్మికులుగా పనిచేసి డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో సింగరేణి జాగృతి నాయకులు అలియాస్ నేమ్స్ డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సంస్థలో 30 ఏళ్లుగా పైగా సేవ చేసిన కార్మికుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వకుండా వేధింపులకు గురి చేయడం అన్యాయమన్నారు. ఉద్యోగస్తులందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి మాటలు ఉద్యోగులకు చెప్పడం జరిగింది. సమయానికి జీతం ఇస్తామని, 1వ తారీఖు నిండక ముందే మరి అన్ని రకాలుగా కూడా మీరు కిస్తులు కట్టుకుంటే అవకాశం ఉంటుందని, టీఏలు డిఏలు బీఆర్ఎస్ ఇస్తలేదని, మేము ఇస్తామని అనేక రకమైనటువంటి మాటలు మాట్లాడి నిన్న ముఖ్యమంత్రి గారు కేవలం ఒక డిఏ విధిలించడం ఉద్యోగస్తులకు నిజంగా ఉద్యోగస్తుల త్యాగాలను, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్రను అన్నింటినీ కూడా కించపరచడమే అని చెప్పి నేను భావిస్తూ మరి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి అన్ని డిఏలను కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.